పోలీసుల తీరుపైన హైకోర్టు అసహనం. అయితే పోలీసులు ఇష్టం వచ్చిన రీతిలో ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లు చేస్తూ ఉన్నారట. దాని మీద హైకోర్టు మొత్తానికి అసహనం వ్యక్తం చేసింది పోలీసుల పైన. ఇక ఇష్టం వచ్చినట్లు ఎఫ్ఐఆర్లు ఎలా చేస్తారు? సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేస్తే కేసులు పెడతారా? సోషల్ మీడియాలో రాజకీయ విమర్శలు చేసినంత మాత్రాన కేసులు ఎట్లా పెడతారు? ఇష్టం వచ్చినట్టుగా ఎఫ్ఐఆర్లు ఎట్లా చేస్తారు అని మొత్తానికైతే హైకోర్టు సీరియస్ అయిపోయింది. ఇక సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసిన మార్గదర్శకాలను కూడా ఉల్లంఘిస్తారా? ఇక రాజ్యాంగంలో రాజకీయ విమర్శలకు రక్షణ ఉందన్న న్యాయమూర్తి పోలీసుల తీరుతో కేసులు ఇక కోర్టుల్లో పిటిషన్లు పెరుగుతున్నాయని కూడా వ్యాఖ్య. ఇక ఇష్టారాజ్యంగా ఆటోమేటిక్గా మెకానికల్గా అరెస్టులు ఇక అనుమతించబడవని కూడా స్పష్టీకరణ. కేసు నమోదుకు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మర్చిపోవద్దంటూ కూడా హితువు. ఇక నల్ల బాలుపై 3 పోలీస్ స్టేషన్లలో నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ల కొట్టివేత. ఈ నల్లబాలు పైన 3 పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ చేసిరట. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టేసినరట. పోలీసు వాళ్ళు ముందే ప్రాథమిక దర్యాప్తు చేయాలన్న కనీస విధిని మర్చిపోయి మరీ ఎఫ్ఐఆర్ చేస్తూ ఉన్నారట. ప్రాథమిక దర్యాప్తు చేయాలి. మరి నేరం జరిగిందా, అక్కడ ఏమన్నా జరిగిందా జరగలేదా అని దర్యాప్తు చేయకుండానే వచ్చి కేసు చేయమనగానే ఎఫ్ఐఆర్ చేయడం.